నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తెలంగాణలో కోల్ వార్ పీక్స్ లో నడుస్తోంది. మూడు రాజకీయ పార్టీల మధ్య వద్దన్న కొద్దీ బొగ్గు పులుసు వాయువు విరజిమ్ముతోంది. బొగ్గు గనుల వేలం అనే సబ్జెక్ట్ మీద రాజుకున్న సింగరేణి సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉందో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. వాళ్ళు అమ్మేస్తున్నారో లేదో గాని వీళ్ళు మాత్రం రాజకీయాలతో ఒకరినొకరు కుమ్మేసుకుంటున్నారు. వారి వారి సొంత ప్రేలాపనలతో ప్రజానేకల్లో కొత్త కొత్త కన్ఫ్యూజన్లు క్రియేట్ చేస్తున్నారు. బొగ్గు గనుల వేల నేపథ్యంలో సింగరేణి చుట్టూ మొదలైన రాజకీయ రచ్చ ప్రైవేటీకరణ మంటల్ని మళ్లీ రాజేసింది. తెలంగాణలో ఆ మూడు పార్టీలు యమ బిజీ. ఇప్పుడు ఎవరు ఎవరిని ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కానంత గందరగోళం. సింగరేణికి అసలైన రక్షకులం మేమే అంటూ ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటూ అవతల వాళ్ళ మీద బొగ్గుతో కూడిన బురదను చల్లేసుకుంటున్నారు. లైట్స్, కెమెరా, ఆక్షన్. అక్కడ బొగ్గు గనుల ఆక్షన్, ఇక్కడ రాజకీయ గనుల రియాక్షన్. ఇది కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం. కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దీని లాలూచిపడి సింగరేణిని నష్టాలకు గురి చేసి స్వలాభం కోసం ఏ విధంగా పుట్టుబడి పైసలు చంపిందో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ పొందింది. 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్టులు తీసుకుని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. సింగరేణిలో ఆగని ప్రైవేటీకరణ రణం. వేలంపాటలో ఎవరి ఆట వారిదే. అందరి స్లోగన్ మాత్రం ఒక్కటే, సేవ్ సింగరేణి. సింగరేణితో చెలగాటం తెలంగాణలో రాజకీయ పార్టీలకు కొత్తేవీ కాదు. ఉగ్గుపాల వయసు నుంచి బొగ్గు రాజకీయాలను చూస్తూ వస్తోంది తెలంగాణ. ఎన్నికలప్పుడు, ఎన్నికలు లేనప్పుడు సీజన్తో సంబంధం లేకుండా రాజకీయ లబ్ధి దొరుకుతుందని ఆశ పుడితే చాలు సింగరేణి చుట్టూ వలయంగా ఏర్పడతారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. ఇప్పుడు కేంద్రంలో కొలువుదీరిన బొగ్గు మంత్రి తెలంగాణ మనిషే కావడంతో సింగరేణి సహజంగానే మూడు పార్టీల మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. కొత్త కొత్త కాంట్రవర్సీలకు అడ్డా అయిపోయింది. కోల్ మంత్రిగా ఢిల్లీలో కిషన్ రెడ్డి ఛార్జ్ తీసుకుని వారం రోజులు గడిచిందో లేదో హైదరాబాదులో విమానం దిగి సన్మానం చేయించుకుని 24 గంటలు దాటిందో లేదో అదిగో అప్పుడే సింగరేణి సినిమా మళ్లీ షురూ అయింది. అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. హైదరాబాద్ లో 10వ విడత కమర్షియల్ కోల్ మైన్స్ వేలం ప్రక్రియ శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్లో కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభమైంది. దేశంలో 60 గనుల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చి బిడ్డింగ్లు పిలిచి అందరి సమక్షంలో ఈ ఆక్షన్ జరిపించింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ అసలు మెలికేంటంటే సింగరేణి పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఈసారి వేలంలో ఉండడం. ఒడిశాలో 16 బ్లాక్లు, ఛత్తీస్గఢ్లో 15, మధ్యప్రదేశ్లో 15, జార్ఖండ్ 6, బీహార్ 3, బెంగాల్ 3, మహారాష్ట్రలో 1. వీటన్నిటితో పాటు తెలంగాణలోని సింగరేణికి చెందిన శ్రావణపల్లి బొగ్గు గని కూడా వేలానికొచ్చింది. శ్రావణపల్లి గనిలో 11,99,00,000 టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వీటిని తవ్వుకునే అవకాశాన్ని రేపటి రోజున సింగరేణి వదిలేసుకోవాల్సిందేనా? అప్పుడేమో అంతన్నారు ఇంతన్నారు, ఇప్పుడేమో వేలానికి రమ్మంటారా? టెండర్లతో ప్రమేయం లేకుండా సింగరేణికి కొత్త గనుల్ని కేటాయించాలన్న డిమాండ్లను పక్కకు పెట్టి ఉన్న గనుల్నే అవతలి వాళ్లకు వేలానికి పెట్టి సింగరేణికి గుండు గీస్తారా అంటూ మోదీ సర్కార్ని నిలదీస్తోంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ బొగ్గు గనులను 10 ఏళ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గనులను మీరు అమ్మడము, వేలంపాట్లో పెట్టడమే మీరిచ్చే రిటర్న్ గిఫ్టా? దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు, వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడు
కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆనాటికి ఈనాటికి ఏం మారింది? ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంతపాడుతున్నారు? ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు వేలంపాట్లో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇది మన హైదరాబాద్ వేదికగా జరుగుతున్న జాతీయ కార్యక్రమం. ఇక్కడ కొట్లాటెందుకు? ప్రస్తుతానికి సభా మర్యాదను పాటిస్తే పోలా అనుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బొగ్గుగనుల వేలం ప్రక్రియలో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేమని, శ్రావణపల్లి బొగ్గుగన్ని సింగరేణికే కేటాయించాలని తెలంగాణ సర్కార్ తరపున కేంద్రాన్ని కోరారు భట్టి. అవసరమైతే మోదీతో మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని, రాజకీయ ప్రయోజనాల్ని పక్కకు పెట్టి సింగరేణిని కాపాడదాం రమ్మని కిషన్ రెడ్డికి అప్పీల్ చేసుకున్నారు. మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్పై మళ్లీ ఆశలు చిగురించాయి. సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాకులు దక్కేలా చూడాలని, అవసరమైతే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని, ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపుతారని ఆకాంక్షిస్తూ జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్. భట్టి అడిగినవన్నీ ఓపిగ్గా విన్న కిషన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకువెళ్తానని, ఒక తెలంగాణ బిడ్డగా రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తానని మాటిచ్చారు కిషన్ రెడ్డి. కాదు, మీకెంత బాధ్యత ఉందో మాకు కూడా అంతే బాధ్యత, అంతే రెస్పాన్సిబిలిటీ సింగరేణి మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మరి మాకు కూడా ఉందనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకెళ్తూ తప్పకుండా భవిష్యత్తులో మీతో మాట్లాడి, అదేవిధంగా సింగరేణి కార్మికులతో కూడా మాట్లాడతాము. విషయాలన్నిటిపైన కూడా మరి అందరికీ తెలియజేసి, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క సింగరేణి కోల్ బ్లాక్స్ ఆక్షన్ ద్వారా ఏ రకంగా నష్టం చేయాలని లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లాభం చేయాలని ఉంటుంది. అదేవిధంగా సింగరేణి కోల్ మైన్స్ కూడా లాభం జరగాలని ఉంటుంది. ఆ విధంగా 60 గనుల వేలం ప్రక్రియ పొలిటికల్ ఫీట్లు లేకుండా సావధానంగా ముగిసింది. వేలానికి ముందు రోజు కూడా విన్నపాలు వినవలే అంటూ కేంద్రానికి వినమ్రంగా ఒక రిక్వెస్ట్ మాత్రమే చేసుకుని సింగరేణి సబ్జెక్టును తెగేదాకా లాగొద్దని డిసైడ్ అయింది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావులను కూడా సింగరేణికి ఇవ్వమనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన, ఆయన యొక్క అభ్యర్థన, ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి గారికే ఆ అవకాశం వచ్చింది కేంద్ర మంత్రిగా. ఇది జాతీయ స్థాయిలో తీసుకున్న విధానపరమైన నిర్ణయం. నిబంధనలకు అనుగుణంగానే వేలం ప్రక్రియ జరుగుతోంది అంటున్న బీజేపీ ఒక్క తెలంగాణ కోసం రూల్ బుక్ మారుస్తామన్న హామీనైతే ఇవ్వలేకపోతోంది. అదే సమయంలో సింగరేణి బ్లాక్ల వేలం ద్వారా ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతోందన్న వాదనను కొట్టిపారేస్తోంది. ప్రైవేటీకరణ పేరుతో జరిగేవన్నీ తప్పుడు ప్రచారాలే, నమ్మొద్దు, టైం వేస్ట్ అనేది బీజేపీ అనాదిగా చెప్తూ వస్తున్న మాట. సింగరేణిని ఏటీఎంగా మార్చుకున్నది, సింగరేణిని ప్రైవేట్ శక్తుల చేతికి అప్పగించింది, సింగరేణిలో 30,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించింది, సింగరేణిని దివాళా దిశగా తరిమింది. అన్నీ ఆసారే, మీ కేసీఆరే అని ట్యూన్ మార్చకుండా పాడిందే పాడుతోంది కమలం పార్టీ. మరో అడుగు ముందుకేసి సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. పూర్తిగా సింగరేణి ప్రైవేట్ వ్యక్తులకు అప్పైపోయిందే కేసీఆర్. ఆయన కుటుంబ లాభం పొందాలి, కాంట్రాక్టర్ లాభం పొందాలి, కమిషన్లు దుబ్బాలి. వాళ్ళ గతంలో ఈ 6 జిల్లాలు సింగరేణి కుటుంబాలతో, కార్మికుల కుటుంబాలతో కలకలనాటి వాళ్ళ. ఇలా కేసీఆర్ అనే మూర్ఖుడి వల్ల, ఆయన మూర్ఖత్వపు ఆలోచన వల్ల స్వలాభం కోసం ఇలా సింగరేణి ఏటీఎంగా మార్చుకొని ఎప్పుడు పైసలు అవసరం ఉంటే ఎప్పుడు ఎన్నికల ఖర్చు కానీ, పార్టీల ఖర్చులు కానీ దేని కొడితే దానికి ఇవాళ సింగరేణిని ఉపయోగించుకున్నారు, ఏటీఎంకి ఉపయోగించుకున్నారు. కాబట్టి ఈ 6 జిల్లాలు ఇవాళ కళా విహీనంగా మారినాయి. వాళ్ళ కుటుంబాలు అరిగోసపడుతున్నాయి. కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని ఒకే ఘాటున కట్టి ఉమ్మడి విమర్శలకు దిగుతున్న బీజేపీదే ప్రస్తుతానికి సింగరేణి విషయంలో అప్పర్ హ్యాండ్ అవుతోంది. కేసీఆర్ ని కాపాడుతోంది కాంగ్రెస్ పార్టీయే అంటున్న కమలనాథుల దాడిని తిప్పికొట్టడానికి కొత్త టాపిక్లు లేవనెత్తుతోంది టీమ్ ఆఫ్ రేవంత్ రెడ్డి.
గతంలో బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ మోదీ తీసుకొచ్చిన చట్టానికి మద్దతు తెలిపింది మీరు కాదా అంటూ గులాబీ బాస్ ని నిలదీస్తోంది హస్తం పార్టీ. బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు 2015 24 ఫిబ్రవరి నాడు. ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలరీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. సో సింగరేణిలో మరోసారి కొలిమి అంటుకుంది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై గనుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీనే డబుల్ గేమ్ ఆడుతోందని హస్తం పార్టీ, సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచనే తమకు లేదని కమలం పార్టీ, ఇలా తెలంగాణలో బొగ్గుతో చెలగాటం అనే రాజకీయ క్రీడ జోరుగా సాగుతోంది. అహర్నిశలు సింగరేణి అభివృద్ధికే కట్టుబడి ఉన్నాం. 6 సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వం. సింగరేణి మన ఆస్తి, సింగరేణి మన అస్తిత్వం అని పోటీపడి ప్రమాణాల మీద ప్రమాణాలు చేసే రాజకీయ పార్టీలే ఇప్పుడు సింగరేణితో గేమ్స్ ఆడుకోవడం ఒక విడ్డూరం. సింగరేణి చుట్టూ కుట్ర జరుగుతోందా? రేపటి రోజున సింగరేణి మనకు కాకుండా పోతుందా అనే సందేహాల్ని అటు కార్మికుల్లోనూ ఇటు జనంలోనూ పుట్టిస్తూ సింగరేణి అనే మాటనే ఒక మిస్టరీగా మార్చేశారు నేతాశ్రీలు. తెలంగాణ కొంగు బంగారంగా, తెలంగాణ అస్తిత్వపు చిరునామాల్లో ఒకటిగా, తెలంగాణ ఐకానిక్ పరిశ్రమగా, తెలంగాణ జనజీవితాలతో ముడివేసుకున్న ఒక బలమైన సెంటిమెంట్ గా, టోటల్ గా తెలంగాణ మీద చెదిరిపోని పచ్చబొట్టు సింగరేణి. నల్ల బంగారం పండించే 43,000 మంది కార్మికులకు ఉపాధినిస్తూ ఉద్యోగాల గనిగా పేరున్న సింగరేణి సహజంగానే రాజకీయ పార్టీలకు ఫేవరెట్ గా మారుతోంది. సింగరేణి సెంటిమెంట్ అనేది దాదాపు 20 నియోజకవర్గాల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఏ పార్టీ అయినా ఆచితూచి అడుగేయాల్సిందే. సింగరేణి కార్మికుల మనోభావాల్ని దెబ్బతీయకుండా, సింగరేణి ఉనికి ప్రశ్నార్థకం కాకుండా రాజకీయ నిర్ణయాలు జరుగుతాయి. అందుకే సింగరేణి ప్రైవేటీకరణ అంశం ఎప్పటికప్పుడు హాట్ గానే ఉంటూ వస్తోంది. ఆ విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ ని కూడా పెంచుతోంది. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి రాబోయే రోజులలో ఇంత సింగరేణి ఊడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి, మన ప్రజల నోట్లో మట్టి, మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ అనేది అసాధ్యం. ఎవ్వరు అవునన్నా కాదన్నా సాంకేతికంగా ఇదే నిజం. ఎందుకంటే సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. 2 ప్రభుత్వాలు ఒక అవగాహనకొస్తేనే ప్రైవేటీకరణ సాధ్యమయ్యేది. రామగుండం పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ సెలవిచ్చిన సందేశం కూడా ఇదే. एचसीसीएल में 51% भागीदारी ये तेलंगाना की राज्य सरकार की है, जबकि भारत सरकार की हिस्सेदारी सिर्फ 49% है। एचसीसीएल के निजीकरण से जुड़ा कोई भी फैसला केंद्र सरकार अपने स्तर पर कर ही नहीं सकती है। 51% उनके पास है। मैं एक बार फिर दोहराऊंगा, एचसीसीएल के प्राइवेटाइजेशन का कोई प्रस्ताव केंद्र सरकार के पास विचाराधीन नहीं है। సింగరేణి ఆర్థిక స్థితి కూడా ప్రస్తుతానికి పుష్టికరంగానే ఉంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 37,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం కంటే 12% ఎక్కువ.
బొగ్గు విక్రయం ద్వారా 32,500 కోట్లు, థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ విక్రయం ద్వారా 4,500 కోట్లు సంపాదిస్తోంది. మరింత వృద్ధి సాధించే అవకాశాలున్నాయి గనుకే సింగరేణిని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్ని ఇంత గట్టిగా అడ్డుకుంటున్నారు. శ్రవణపల్లి బ్లాక్ పరాయోళ్ల పరం కాబోతోందని తెలియగానే ఆవేశంతో ఊగిపోయి రోడ్డెక్కి నిరసనకు దిగారు కార్మికులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై తమ వర్షన్ వినిపించారు సింగరేణి సీఎండీ బలరాం. వేలం ప్రక్రియకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అందుకే శ్రవణపల్లి బ్లాక్ ను నేరుగా సింగరేణికివ్వాలని డిమాండ్ చేసింది రేవంత్ సర్కార్. ఈ విషయమై అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ప్రధానమంత్రిని కలిసే ఆలోచన కూడా ఉందన్నారు మంత్రి భట్టి. రాష్ట్రంలోని గనులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకే కేటాయించాలన్న లాజిక్ ని తెరమీదకి తెచ్చింది. ఆ మాటకొస్తే సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదు. తెలంగాణలోని బొగ్గు గన్లను వేలంతో సంబంధం లేకుండా నేరుగా సింగరేణికే కేటాయించాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది. అలా వేలానికి దూరంగా ఉండడంతో సత్తుపల్లి 3, కోయగూడెం బొగ్గు గన్లను ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. అందుకే ఈసారి శ్రావణపల్లి బ్లాక్ ను వదులుకునే మూడ్లో లేదు సింగరేణి. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఆణిముత్యం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని సంస్థ పరంగా ఈరోజు వారికి ఉన్న ప్రతిభ, వారికి ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన బాధ్యత మీపైన మాపైన ఉన్న తరుణంలో మీరు పునరాలోచన చేయాలని గౌరవ కేంద్ర మంత్రులను కోరుతా ఉన్నాం. వేలంలో గనులు దక్కించుకుంటే అక్కడ తవ్వకాల తర్వాత విక్రయించే బొగ్గు విలువలో కనీసం 4% రాయల్టీని రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాలి. అయితే ఈ పన్ను ఎవరు ఎక్కువగా చెల్లించడానికి ముందుకొస్తే వారికే గనులను కేటాయించాలి అనేది కేంద్ర బొగ్గు శాఖ ఆలోచన. కొన్ని ప్రైవేట్ కంపెనీలు గరిష్టంగా 30% రాయల్టీని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత మొత్తంలో రాయల్టీ చెల్లించే స్తోమత తమకు లేదని, అందుకే వేలంలో కాకుండా తమకు నేరుగానే శ్రవణపల్లి బ్లాక్ ని ఇచ్చేయాలని కోరుతోంది. భారమంతా మీమీదే అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైపే ఆశగా చూస్తోంది సింగరేణి సంస్థ. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కిషన్ రెడ్డితో సావధానంగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చూస్తోంది. కానీ ఈసారి వేలంపాటలో పాల్గొనే విషయంపై డిప్యూటీ సీఎం భట్టి గత బొగ్గు శాఖ మంత్రికి హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు కిషన్ రెడ్డి. శ్రవణపల్లి బ్లాక్ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళితే రాష్ట్ర ఖజానాకే రాయల్టీ రూపంలో ఆదాయం పెరుగుతుందని భట్టి చెప్పినట్లు కుండబద్దలు కొట్టారు కిషన్ రెడ్డి. ఈ విధంగా రేవంత్ ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడ్డట్టయింది. సింగరేణి బ్లాకో, మరొక కంపెనీ బ్లాకో, మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాకో ఏదైనా యాక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు, ఆ రాష్ట్రాలకే వస్తుంది. ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు, ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి. భారతీయ జనతా పార్టీ చాలా ఈజీగా దొరుకుతుంది వాళ్ళకు. సింగరేణిని అమ్మబోం, కానీ సింగరేణి కూడా గనులను వేలంలోనే కొనుక్కోవాలి అని కేంద్రం తెగేసి చెబితే తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమంటోంది బీఆర్ఎస్. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నారనే వాదనను జనంలోకి తీసుకువెళ్లి లబ్ధి పొందాలని చూస్తోంది గులాబీ దండు. కానీ సింగరేణి సబ్జెక్ట్తో బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ని కేసీఆర్ కి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అనేది కమలం, కాంగ్రెస్ పార్టీల ఎత్తుగడ. సో సింగరేణి చుట్టూ రాజకీయంగా త్రిముఖ వ్యూహం షురు అయిందన్నమాట.